మాతృదేవోభవ. ననుగన్న తల్లి మృక్కెద నీను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచి దారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మృక్కెద నీను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 221వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవంతుడు ఇంద్రియ నిగ్రహాన్ని గురించి, మనస్సును అదుపులో పెట్టుకోవడాన్ని గురించి, ఏ వాసనలు అదుపులో పెట్టుకోలేకపోతే పెంచుకుంటూ పోతే ఎటువంటి జన్మలు పొందుతాము అనే విషయాన్ని గురించి, అసలు ఆ జన్మల్ని ఎందువల్ల పొందుతాము అనే దాని గురించి పరమహేతుబద్ధంగా వివరించాడు. భగవద్గీత పూర్తి హేతుబద్ధమైన గ్రంథం. కేవలం నేను చెప్పింది నమ్ము అని కృష్ణుడు చెప్పలేదు, పరమ తార్కికంగా చెప్పాడు. ఎందుకు ఎంతో తెలిసిన వాళ్ళు కూడా ఆత్మని చూడలేకపోతున్నారు, ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. భగవంతుని గురించి గంటలు గంటలు, రోజులు రోజులు, ఏళ్ళు ఏళ్ళు కంఠం అరిగిపోయే విధంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుణ్ణి ఒక్కడ కూడా ఎందుకు చూడలేదు? చూసిన వాడిని కూడా చెప్పానండి. అసలు ఆ మాటలు వింటుంటే మనం చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఆయన చూడలేదు. మేమంతా చాలా గొప్పగా మాట్లాడతాం, ఎందుకంటే భగవంతుడు మాకు వాక్శక్తి ఇచ్చాడు. మీరెంత అమాయకులు అంటే ఈ వాక్శక్తే ఇక దీన్ని మించింది లేదనుకుంటాను మీరు. కానీ నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ కలిగిన వ్యక్తులం మేము కొంతమంది ఆలోచిస్తే మాకు తెలుస్తోంది. రాత్రులు ఏడుస్తామమ్మ, మీకేం తెలుసు? నేనైతే మా అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ఏడుస్తా. అమ్మ, ఇంతమందికి నేను చెబుతున్నాను, ఇంతమంది ఏదో నా మాటల్లో దేవుడు కనపడ్డాడు అంటారు, నాకు నువ్వు ఫోటో రూపంలోనే కనపడ్డావమ్మ, మా అమ్మలా కనపడలేదు, మా అమ్మను కూడా తీసుకెళ్ళిపోయావు. ఏమి న్యాయం ఇది? ఒక్కసారి ఆరాధించే సరస్వతీదేవి కింద కనపడకూడదా? ఒరే నేను ఉన్నాను రా, నేను ఇదేరా అనకూడదా? నేను ఏదో 2 బజ్జీలు పెడతాను తినకూడదా? 2 పద్యాలు చెబుతాను వినకూడదా అని నేను ఏడుస్తానమ్మా. నిజంగానే ఇందులో ఏం మొహమాటం లేదు చెప్పడానికి, ఇందులో బడా ఏం లేదు. నాకు కనపడకూడదా? ఒకసారి నేను ఏవి చెప్తే వినకూడదా? నీకున్న ఆకును తప్ప వేరొకరికి నిర్వేదమర్థముగాదే కళ్యాణి. నేను మా అమ్మవారి ముందు ఏడిచిన ఏడుపే చెబుతున్నానమ్మా. ఇదే చిత్తశుద్ధి. ఈ ఏడుపులోనే నాకు ఆనందం ఉంది, పోనీ కనపడకపోయినా మంచిది, కానీ ఎప్పుడప్పుడు కనపడుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నీకున్న ఆకును తప్ప వేరొకరికి నిర్వేదమర్థముగాదే కళ్యాణి. పురాభవమున ఇదే దీనారవముల్ వినల్లేకే సుంత కవిత్వమిచ్చితివి. పురాభవమున ఇదే దీనారవమున్ వినల్లేకే సుంత కవిత్వమిచ్చితివి. నీ లీలా విశేషంబులన్ నాకుం తోచిన రీతి పల్కెదను. నీ లీలా విశేషంబులన్ నాకుం తోచిన రీతి పల్కెదను. విన్నంజాలు నీ జన్మకున్ నాకుం తోచిన రీతి పల్కెదను. విన్నంజాలు నీ జన్మకున్. ఈ బాధ నీకు నాకు తప్ప ఎవరికి తెలియదమ్మా. బహుశా పూర్వజన్మలో కూడా ఇలాగే ఏడుచుంటప్పుడు నాకు కవిత్వం ఉండుండదు, మామూలుగా ఏడుచుంటాను. ఆ అంత్యకాలంలో ఏదో ఏడవడం వల్ల కనీసం కవిత్వం ఇచ్చావు తల్లి, కాస్త వివరంగా చెప్పుకోరా, ఛందస్సులో చెప్పుకోరా, బాగుంటుందిరా, ఎతులు ప్రాసలు కూడా ఉంటాయమ్మా, తెలుగు పద్యం చాలా బాగుంటుంది అని తెలుగువాడిగా గోదావరి తీరంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టించావమ్మా, ఎంత అదృష్టం నాది. లేకపోతే ఈ కవిత్వం వచ్చేదా, ఈ భాష వచ్చేదా? అంచేతను పోనీ అమ్మ సంతోషం. నీ లీలా విశేషం వలన నాకు దోచిన రీతి పలికెదను. ఏమో తప్పు ఒప్పు నాకేం తెలుసు, నాకు తోచింది నేను చెబుతున్నా. విన్నంజాలు నీ జన్మకు. నా ఎదురుగా కూర్చొని వినవమ్మా ఒక 2 పద్యాలు. మా అమ్మ ఉంటే మా అమ్మకి చెప్పుకుని ఆనందించేవాడు, మా అమ్మ కూడా లేదు, తల్లి నేను బిడ్డని ఎవరు ఆదరిస్తారు నన్ను, నువ్వు వినవమ్మా అని నేను మా అమ్మవారితో మాట్లాడతానమ్మా. నేను ఎప్పుడు ఆవిడ ఫోటో అని అనుకోను. ఈ చిత్తశుద్ధితో ప్రార్థన చేయకపోబట్టే దొరకడం లేదు. భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు 15వ అధ్యాయంలో, యతంతో యోగినశ్చైనం పశ్యంత్య ఆత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానగ నయనం పశ్యంత్యచేతసః. ఎంత చక్కగా చెప్పాడు పరమాత్మ. మన ఓటమి ఎక్కడుందో, ఏదో సోషల్ మాస్టర్ చూడండి, పెద్ద మ్యాప్ ఒకటి బల్ల మీద పెట్టి ఇంతేదో పెద్ద కర్ర చివర సూదిగా ఉంటుంది, దాన్ని పట్టుకు ఓయ్ దేవుడి కొల్లేరు ఇక్కడ ఉందిరా చూడరా, గుర్తుపెట్టే చూడండి. మేము చిన్నతనంలో అనుకునే వాళ్ళం, అక్కడ ఉండవేటి మన పాఠంలోనే ఉంది కొల్లేరు అనుకునేవాళ్ళం. మా సోషల్ మాస్టర్ మమ్మల్ని క్షమించును కాక, క్లాస్ రూమ్లో నన్ను మించి జోకులు వేసిన సన్నాసి లేడు, అన్నీ జోకులే. వెనకాల కూర్చోవడం, ఆక్షేపించడం. అక్కడ ఉందేంటి మన పాఠంలోనే ఉంది కొల్లేరనేవాడిని.
ఏంట్రా అనేలా బాగుందండి అనేవాడిని. అబ్బా అంతకుమించి చేసిన పాపం చెబితే పోతుంది. మా సోషల్ మాస్టర్ కోదండరాజు గారు నన్ను క్షమింతురుగాక అనేసాం. ఆయన పాయింట్ అక్కడ కొల్లేరు సరస్సు ఎక్కడుందరా అని కూడా అంత స్పష్టంగా చెబుతున్నాడు. నిజంగా ఇక ఇక్కడుంది, మీ లోపల ఎక్కడుంది గమనించండి. మనం ఇది గమనించడం మానేసి ఈ శ్లోకం చదివితే మనస్సు అదే నిగ్రహం. శ్లోకం చదివితే అవ్వదు, దానిలో ఉన్న చేస్తేనే అవుతుంది. దీన్ని ఒక రోజు చదివేస్తాను నేను భగవద్గీత. ఒక అధ్యాయం చదివితే కానీ నాకు నిద్ర పట్టదు. ఏమిటది? అదే మత్తు బెళ్ళ. ఓ మత్తు బెళ్ళ వేసుకున్నా నిద్ర పడుతుంది. అంటే మత్తు బెళ్ళ లాంటిదే భగవద్గీత? నిద్రపడడానికి వాడే బెళ్ళ భగవద్గీత ఒకటేనా? దాన్ని అవమానం చేయట్లేదమ్మా మనం. దాని అర్థం తెలుసుకోవాలి. ఒక్క శ్లోకం చాలు, ఎందుకు ఎంత చదవడం? ఒక్క శ్లోకం, దాని అర్థం తెలుసుకో, దాన్ని ఆలోచిస్తూ కూర్చో. ఎదవ నిద్ర పడితే పట్టింది, పట్టకపోతే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం. అర్థమైతే శాశ్వతంగా మోక్షం. నిద్ర పట్టడం ఏంటండి? ఇవాళ పడుతుంది, రేపు పట్టదు, పెద్ద సమస్య అది. అలా ఆలోచించాలి. అందుకే మనకి దొరకడు అంటున్నాడు. ఎవడికి దొరుకుతాడో చెప్పాడు. యతంతో యోగినశ్చయనం. ఈ ఆత్మ గురించి యోగినః యతంతః బాగా ప్రయత్నిస్తారు మహాయోగులు. ఎందుకంటే వాళ్ళకి ఇదే ధ్యాస, వేరే ధ్యాస లేదు. దీనికోసం ఎన్నో వదిలేసుకుంటారు. అర్జున నీకేం తెలుసు? వదిలేసుకున్నారండి. ఒక్క రామచంద్రమూర్తిని చూడడం కోసం శరభంగ మహర్షి ఎంత త్యాగం చేశాడు. అష్టావక్ర మహర్షి జీవితాంతం తపస్సు చేసి, ఏమయ్య ఇంత తపస్సు ఉంది, ఇంత జ్ఞానం ఉందంటే భగవంతుడు కృష్ణుడై పుట్టాట. ఒకసారి చూసి చచ్చిపోతాడు. ఏమి జ్ఞానం అండి వాళ్ళది. ద్వారకొచ్చాడు, శ్రీకృష్ణుని చూశాడు, 2 ముక్కలు మాట్లాడాడు, పాదాల దగ్గర ప్రాణం వదిలేశాడు. అదే అష్టావక్ర మహర్షి శాపం వల్ల కృష్ణుడు భార్యలు అవమానింపబడ్డారు. గ్రహస్థితి చూడండి. తన వారికెంత కలిగిన తన భాగ్యమే తనకు సుమ్ము తథ్యము సుమతి. అంత కృష్ణుల్లో ఉండే దైవత్వాన్ని 8 మంది భార్యల్లో ఎంతమంది గుర్తించారు? వాళ్ళు భర్తగానే భావించారు, వాళ్ళకి భర్తగానే అనుగ్రహించాడు. భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటాయో బంధాలు, కోపాలు, తాపాలు, ఇష్టాలు, కాళ్ళెట్టుకోవడాలు అన్నీ అలాగే నడిచింది. వాళ్ళు ఎవరు దేవుడిగా ఆరాధించలేదు. రుక్మిణీదేవి అన్నా కొంచెం పుణ్యాత్మురాలేమో, అది కూడా మనకు పూర్తిగా చెప్పడం కష్టం. అష్టావక్రుడు నువ్వే తండ్రివి తల్లివి తండ్రివి అని కూర్చున్నాడు. ఆయన అలాగే అనుగ్రహించాడు. మరి ఇదే అష్టావక్రుడు శపిస్తే ఆయన భార్యలు శాపాన్ని పొందడం ఏంటండి? చివరిలో పోయేవాళ్ళ చేతుల్లో అవమానం. కృష్ణుడు భార్యలు, కృష్ణుడేమో అష్టావక్రుడు ఎదురు చూసేంత గొప్ప దైవమా? కృష్ణుడు భార్యలేమో అష్టావక్రుడు శాపానికి గురవుతారా? సుమతి శతకర్త ఎంత బాగా చెప్పాడండి. తన వారికి ఎంత కలిగిన తన భాగ్యము తనకు. గువ్వలచన శతకంలో ఇంకా అందంగా చెబుతాడు. గుర్రం తోకుంటుంది, ఎంత గుర్రమైనా కానీ అవసరమైతే తనకి వీసుకుంటుంది, తన తోకతో పక్క వాళ్ళకి వీస్తుంది అట. ఇంకా సరదాగా చెబుతాడు. తన వారికి ఎంత కలిగిన తన భాగ్యము తన కుసం. ఎందుకంటే గుర్రం ఉంటుంది, తన తోక తొయ్యలా ఉంటుంది. అంటే ఆ గాలి తగిలితే దానికి తగులుతుంది, దాని మీద ఉండే ఎగలు పోతాయి, కానీ పక్క గుర్రానికి వీస్తుంది ఏమిటి? అంచేత నీ తోకతో నువ్వే వీసుకో. ఇవి ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎవ్వరు, ఏ గురువులు, ఏ స్వామీజీలు, ఏ ప్రవక్తలు మనని బాగు చేయలేరు. వాళ్ళు కేవలం వేలెట్టి చూపిస్తారు. మనం వేలు చూడకూడదు, చూపించే ప్రదేశం చూడాలి. వేలు చూస్తూ కూర్చుంటారు. ఆ వేలు చూసినా పుణ్యమేనమ్మా. ఈ జీవితాంతా వేలెట్టుకు వేలాడతావు, ఏమీ రాదు. అంచేత ఆ వేలు చూడడం పుణ్యం, కాలు చూడడం పుణ్యం, ఆయన చూడడం పుణ్యం. ఈ అజ్ఞానపు మాటలు వదిలేసి ఆయన ఏం చూపిస్తున్నారో దాన్ని చూడాలి, ఆయన చూడడం కాదు. ఆయన చూపిస్తే ఆయన దక్కుతాడు. ఆయనకున్న జ్ఞానం దక్కదు మనకి. పైగా మనకి దక్కడం వల్ల ఆయన భ్రష్టుడు అయ్యాడు. ఆయనలో స్వార్థభావాలు ప్రవేశించాయి. మనం ఒక్కడికి సొంతం చేసుకున్నాం ఆ జ్ఞానిని. ఏమయ్యాడు? ఆయన అజ్ఞాని అయ్యాడు. అంచేత ఈ ప్రయత్నాలు పనికిరావు. ఎందుకు దొరుకుతారో ఎందుకు దొరకరు 2 మాటలు చెప్పేశాడు. యతంతో యోగినశ్చయనం పశ్యంతి ఆత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానక నయనం పశ్యంత్యచేతసక. ఆ చిత్తశుద్ధి చాలా ముఖ్యం. యోగినః, యోగులైన వాళ్ళు, అన్నిటి యందు సుఖదుఖాల యందు సమాన భావం కలిగిన వాళ్ళు, ఇతర విషయాలన్నీ ఆత్మ కోసం, ఆత్మజ్ఞానం కోసం, భగవంతుడి కోసం త్యాగం చేసేసిన వాళ్ళు. యతంతః పశ్యంతి. ఎక్కడా చూడండి, కైలాసంలోనో, వైకుంఠంలోనో, తిరుపతిలోనో, కాశీలోనో అండల్లా ఆత్మని వ్యవస్థితం. ఆత్మలో ఉన్నవాడు చూస్తున్నారు. వాడు మన ఆత్మలోనే ఉన్నాడు. ఇంకెక్కడ ఆత్మయే అయి ఉన్నాడు. ఆత్మలో ఉండడం కాదు, ఆత్మయే అయి ఉన్నాడు. ఎవరు చూడలేకపోతున్నారు? యతంతః, అవి ప్రయత్నిస్తున్నప్పటికీ అకృతాత్మానః. ఈ అకృత శబ్దం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన లోపం ఏమిటో తెలుస్తుంది. కృతార్థ, కృత విద్య, చదువు సార్థకమైనవాడు. కృతార్థ, ప్రయోజనము సార్థకమైనవాడు. కృతకృత్య, పని సార్థకమైనవాడు. అలాగే కృత ఆత్మక, ఆ మనస్సు సార్థకమైనవాడు. అకృతాత్మక, మనస్సు సార్థకం కానివాడు.
మనం పూజ చేసినా జపం చేసినా ఆ మనస్సు ఏం చేస్తుందో గమనించాలి. అన్నీ అనుకున్నవన్నీ తెచ్చిపెట్టాం, మనస్సును పెట్టలా. ఈ తెచ్చిపెట్టినవన్నీ ఎందుకు అంటే మన మనస్సు అక్కడ పెట్టడానికి. ఎందుకు మనస్సు అక్కడ పెట్టాలి? ఇన్ని మనస్సు పెట్టడం కోసం మనస్సు ఒకటి పెట్టచ్చు కదా. ఇన్ని ఎందుకంటే పెట్టచ్చు, మహాయోగులు అలాగే చేస్తారు. వాళ్ళు ఏం పువ్వులు ఆకులు తేరు, జ్ఞానులు ఇప్పటికే అంతే. కానీ మనబోటి సామాన్యులకు మనకి అది కష్టం. అందుకని మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుకుంటుంది. అంతే పువ్వులతో పూజ చేయాలనుకుంటే పువ్వులతో, ఆకులతో అంటే ఆకులతో, నీళ్లతో అంటే నీళ్లతో చేయొచ్చు. కానీ మనస్సు ఎక్కడ పెట్టాలి? మనకి సందేహాలని పువ్వుల గురించి, ఆకుల గురించి, నీళ్ల గురించి, వీటిని తీయడం గురించి, పెట్టడం గురించి, దానికి ముందు నైవేద్యం, మనకి నైవేద్యం, మడిపట్ట, తడిపట్ట, కచ్చా పోస, దీనికే సరిపోయింది అంతసేపు. నువ్వు కచ్చా పోస కట్టినా, కాశీ తువ్వాలు కట్టినా మనస్సు అక్కడ పెట్టావా లేదా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయఘ నజానాతి కిమగో. ఎక్కడో లోతైన చెరువుల్లో మునుగుతాడు, తామరపూలన్నీ పట్టుకొస్తాడు వద్దన్నా సరే. ఎక్కడో కొండెక్కుతాడు, ఎక్కడెక్కడో రకరకాల విచిత్రమైన పుష్పాలన్నీ పట్టుకొస్తాడు. ఒక్క మనస్సునే పద్మాన్ని నాకు అప్పగిస్తే ఇవేమి అక్కర్లేదు కదా. అది అప్పగించడేమిటి? అసలు వీడికి ఇవన్నీ నాకు ఇష్టం, అవి నాకు ఇష్టం, ఇవి నాకు ఇష్టం అని నేను ఎందుకు చెప్పాను అంటే వాటిని తేవడంలో, సమర్పించడంలో వాడి మనస్సు లీనమవుతుంది కదా. నేను ఆ పని చేస్తే వీడు మనస్సు లీనం కాకపోగా వీళ్ళ పెళ్ళాం పిల్లల కోరికల కోసం, కుటుంబ సభ్యుల కోసం, వీడి స్వార్థాల కోసం నన్ను బలి చేసేస్తున్నాడు అని భగవంతుడు బాధపడుతున్నాడమ్మా శివానందలహరిలో. మనస్సు ఒకటి భగవంతుడికి అర్పించి సుఖంగా ఉండడం తెలవట్లేదు ఈ మనిషికి. అందుకని ఈ స్థితి నుంచి ఈ చిత్తశుద్ధి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ అక్కడ తెచ్చిపెట్టడం ఎందుకంటే ఆ మనస్సుకు కావలసిన వైవిధ్యం ఇక్కడే దొరికింది కాబట్టి ఇక మనస్సు పూజ మీదే ఉండాలి. అదే చిత్తశుద్ధి. చిత్తంలో వేరే జ్ఞాపకాలు, వేరే ఆలోచనలు, వేరే మమకారాలు, వేరే కోరికలు, వేరే రాగద్వేషాలు ఏవీ లేకపోవడమే చిత్తశుద్ధి. చిత్తంలో ఏమున్నా అది చిత్తశుద్ధి కాదు. మంచి కోరికలు ఉన్నాయన్నది, కోరికల్లో మంచి అంటూ ఉండవు. కోరిక ఎప్పుడూ మనిషిని దెబ్బతీసేది. ఏ కోరికైనా వచ్చింది. మోక్షం పొందాలనే కోరిక అంటారు. కోరిక ఉంటే మోక్షం ఎలా వస్తుందంటే అర్థం లేని మాట. ఏ కోరిక లేకపోవడమే మోక్షం. వీళ్ళు మోక్షం పొందాలనే కోరిక ఏమిటి అర్థం లేకుండా. మోక్షం పొందాలనే కోరిక నీకుందంటే మోక్షం రాదు, కోరిక లేకపోతేనే మోక్షం. అంటే మనసులో ఏమీ ఉండడానికి వెళ్ళలేదు, ఖాళీ. మన తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి, ఖాళీ. ఓ తుఫాను మన గుండెల్లో రావాల్సిందే, మొత్తం ఉన్న ఆలోచనలు తుడిచిపెట్టేవలసిందే. తుఫాన్ నుంచి కూడా నేర్చుకోవాల్సిన వేదాంతం అదే. తుఫాన్ ఎంత వేదాంతియో అని రాశాను ఎక్కడో ఒరిస్సా తుఫాన్ వచ్చినప్పుడు. ఎద్దు మనిషి తేడా తెలియకుండా తెలిసిపోయింది. ఎందుకంటే ఓ మనిషి తలకాయ ఉందిట అక్కడ ఒరిస్సా తుఫాన్ అప్పుడు వెనక మట్టిలో కప్పడిపోయింది. అది ఎద్దు అనుకుని వదిలేశాట. తర్వాత ఏదో తవ్వితే తెలిసింది మనిషి అని. అంటే దూరానికి అది ఎద్దులో కనపడుతుంది. ఎద్దు మానవుండా సర్వభేదములు నాశనమైనవి తుఫానెంత వేదాంతియో. అది ఎద్దు మానవుడా? ఓ ఎద్దు మానవుడు మధ్య కూడా భేదాన్ని రద్దు చేసిందంటే తుఫాన్ నిజంగా వేదాంతిరా అని పద్యాలు రాశాను ఒరిస్సా తుఫాన్ అప్పుడు. అంటే తుఫానే, దాని బాధే. దాన్ని ఏం అయిపోయింది, వదిలేయండి. ఇంకా సమర్థమైన ప్రభుత్వం ఉండి చక్కగా వెంటనే బయటపడడం సంతోషం. భగవంతుడు మనకి మంచి పరిపాలకుండా ఇచ్చాడు, సంతోషమే. కానీ దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ రోజు విశాఖపట్నం ప్లాట్ఫారం ఎలా ఉంది? స్టేషన్ మాస్టర్ కూడా అక్కడ ఉన్నాడో లేదు, పోర్టర్లు కూడా ఉన్నారో లేదు. మన మనస్సు అలాగే ఉండాలి, ఏం ఉండకూడదు, ఖాళీ మొత్తం. ఇందులో పెద్ద ఆధ్యాత్మికమైన తుఫాన్ రావాల్సిందే. ఈ జీవితాన్ని గురించిన ఆశలు, ఆలోచనలు, తాపత్రయాలు ఇవన్నీ పోవలసిందే మొత్తం. అప్పుడే ఆయన దొరుకుతాడు. అందుకే అలాంటిది కావాలన్నా మనకి జీవితంలో కొంత రాజీ పడాలి. ఏది కోరుకోవాలో అదే కోరుకోవాలి. రాజీ పడ్డమంటే దొరికిన దాంతో సంతోషించడం అని కాదు. మనకి ఏది కావాలి? 10,000 లోక కంటకులచే ప్రాపించు సౌఖ్యంబులు ఈ మదికిన్ పథ్యము కావు. కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ భగవంతుడు దొరకడు, ఆత్మజ్ఞానం కలగదు. 10,000 లోక కంటకులచే ప్రాపించు సౌఖ్యంబులు ఈ మదికిన్ పథ్యముగావు. సర్వమునకున్ మధ్యస్థుడై సత్యదాన దయాదుల్గల రాజు నా కొసగము. సర్వమునకున్ మధ్యస్థుడై సత్యదాన దయాదుల్గల రాజు నా కొసగము. ఎన్నన్వాని నీ ఎట్ల చూచి, ఎన్నన్వాని నీ ఎట్ల చూచి దినంబున్ ముదముందెదన్ కడపటన్ శ్రీకాళహస్తీశ్వర. అంటే
మోక్షం కలగాలి, జ్ఞానం కలగాలి, ఆధ్యాత్మికమైన మార్గంలో మనం చిన్నగా ప్రయాణం చేయాలంటే ముందు దుర్మార్గుల సొమ్ము మనకొద్దు. వాడు అక్రమంగా సంపాదించాడు, దాని నుంచి మనం వాటా అడగద్దు. వాటా అడగం, కానీ వాడు సన్మానం చేస్తే చేయించుకుంటాం. కవులకి, పండితులకి, గాయకులకి ఏం మొహమాటం లేకుండా నేను చేసే చెబుతున్నాను. అక్రమంగా సంపాదిస్తున్నాడు అని మనకు నమ్మకం ఉన్న మనిషి మనని పిలిచి ₹1 ఇచ్చినా మనం పుచ్చుకోవడానికి వీల్లేదు. ధైర్యం ఉంటే నువ్వు అక్రమంగా సంపాదించే ముందు నీ జీవితం బాగు చేసుకుని నా ఇంటికి రా అని చెప్పాలి. నేను చెప్పేస్తాను, మొహమాటం లేదు. నాకు 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 తెలుసుంటే చెప్పేస్తాను. లేదు మనకు తెలియదు అనుకోండి, అనుమానం అనుకోండి, మర్యాదగానైనా తప్పించుకోవాలి. 10,000 నువ్వు ఎన్నైనా చెప్పు. మా 10,000 అంటే అర్థం 10,000 కాదు. లోకకంటకులచే ప్రాపించు సౌఖ్యంబులు ఈ మదికిన్ పథ్యము కావు. అక్రమ వ్యాపారాలు చేసి సారా కోట్లు పెట్టి సంపాదించిన వాళ్ళ డబ్బు మనకొద్దు. మన ఉద్యోగం కూడా ఎంచుకోవాలి. సారా వ్యాపారం చేసేవాడి దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నామంటే ఆ పాపంలో మనకి భాగం వస్తుంది. పొట్ట కోసం చేస్తున్నామన్నది ఇంతకంటే ఏం లేదా. పొట్ట కోసం, ఓ పూట అన్నం కోసం ఇది ఉద్యోగం చేయాలా? మీరు చేసే దొంగ వ్యాపారం ఇక్కడ చేసిన నాకు ఇష్టం లేదు, పోవడమే. యజమాని చెప్పారు కాబట్టి చేయడం ముందు ఆలోచించుకోవాలి. అంత ఉద్యోగం అంత మూల రోడ్డున పడిపోతామా? ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పించుకోవాలి. లోకకంటకులైన వాళ్ళతో వచ్చే మనకు సౌఖ్యాలు మనకు అక్కర్లేదు, వాళ్ళు ఇచ్చే సన్మానాలు మనకు అక్కర్లేదు, వాళ్ళ దగ్గర ఉద్యోగం మనకు పని లేదు. యజమాని దొంగ పనులు చేస్తున్నాడు అంటే అక్కడ ఉద్యోగం కూడా మానేయాలి వీలైతే. ఎందుకంటే దానికి మనం సహకారం చేస్తున్నాం అనుకోకుండా. సరే, పొట్టకూడు కోసం తప్పనిసరిగా చేసిన ఎంతో తొందరగా బయటపడదామా అన్నట్టుగా ఉండాలి. మరి ఎలాంటి వాడిని పట్టుకోవాలి? సర్వమునకు మధ్యస్థుడై లోకంలో జీవనం గడుపుతూనే కాస్త మధ్యస్థంగా ఆలోచించి, కాస్త లౌకికం ఆధ్యాత్మికం రెండు కలుపుకొని, ఏదో ఉన్నంతలో చాలా మరి కాస్త రోజు గడవాలి కదమ్మా, కాస్త కొంచెం తప్పదమ్మా డబ్బులు సంపాదించుకోవడం, కానీ అక్రమ సంపాదన నాకు వద్దమ్మా అనేవాడు చాలామంది ఉన్నారు ఎప్పటికీ యజమానుల్లో. సక్రమం చాలండి అనేవాడు. అక్కడే మనం చేద్దాం, కొంచెం తక్కువ జీతం ఏం పర్వాలేదు. సర్వమునకును మధ్యస్థుడై సత్య దాన దయాదులు గల రాజు నాకోసం. సత్యము, దానగుణము, దయ కలిగిన వాడిని. ఎందుకు క్రూరాత్మల దగ్గర, దేశాన్ని దోచుకునేవాడి దగ్గర మనం పనిచేయడం, వాడికి సహకరించడం, వాడు వెనకాల పెద్ద కాన్వాయ్ 2 కార్లు వేసుకుని, ఇన్నోవాలు వేసుకుని బయలుదేరడం, వాడు బయలుదేరుతుంటే వాడు దుర్మార్గుడు అని మనకు తెలుసు. రేపు పొద్దున ఇంకో దుర్మార్గుడు వాడిని వేసేస్తాడు, వాడితో పాటు మనం అయిపోతాం. ఇక వాడిని కాపాడడం కోసం మనం వాడు శ్రీరామచంద్రుడా, శ్రీకృష్ణ పరమాత్మ, వాడిని మనం కాపాడడం ఏమిటంటే ధర్మాత్ముడు కాదయ్యే. అధర్మం అని మనకు తెలుసు. రౌడీ ముఠాల్లో చేరేవాళ్ళు, విలన్ల చుట్టూ తిరిగేవాళ్ళు, అక్రమ సంపాదనా పరుల చుట్టూ బంధువర్గంలా చేరేవాళ్ళు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎప్పటికీ జీవితాలు బాగుపడవు. భగవంతుడు పక్కనట్టు ఆత్మజ్ఞానం. ముందు జీవితం బాగుండాలి, రోజు భయమే. ఎందుకు ఇంత ఇబ్బందులోకి నెట్టుకోవాలి? జానుడు పొట్టకి ఇంత అవసరమా? మూరుడు గుడ్డకి ఇంత అవసరమా? ఈ తిండి బట్ట ఉంటే ఓ చోట కృష్ణారామ అనుకుంటూ కూర్చోలేమా ఓ గుడి దగ్గర? ఏవో నాటకాలు మాలాంటి వాళ్ళు ప్రవచనంలో ఇస్తారు, వింటుంటే కాలక్షేపం అయిపోలేదా? దీనికోసం అక్రమంగా కూడా సంపాదించాలా? వాడు ఎవరినో ఆశ్రయించాలా? అవసరమా? ఇది ఆలోచిస్తే చాలామంది చేసే చాలా అక్రమ ఉద్యోగాలు, సహకారాలు ఆగిపోతాయి. సత్యము, దానము, దయ కలిగిన రాజు నా కొసకము. ఎన్నన్ వాని నీ ఎట్ల చూచి. అలాంటి రాజుని ఇస్తే, అలాంటి యజమాని ఇస్తే, ఈ రోజుల్లో రాజు అంటే యజమాని, అలాంటి యజమాని ఇస్తే నీ ఎట్ల చూసి, దేవుళ్ళో చూసుకుంటాను నేను, నీలాగే పూజిస్తాను. అంతకంటే ఏమిటంటే మంచివాడైతే దినంబును మొదముందుదని కడపడను. అలా రోజు అలాగే సేవించుకుని చివరికి ఆనందాన్ని కూడా పొందుతాను. 10,000 లోకకంటకులచే ప్రాపించు సౌఖ్యంబులు ఈ మధికిన్ పథ్యముగావు. సర్వమునకున్ మధ్యస్థుడై సత్యదాన దయాదుల్ గల రాజు నా కొసగుము. ఎన్నన్ వాని నీ ఎట్ల చూచి దినంబున్ ముదముందుదన్ కడపటన్ శ్రీకాళహస్తీశ్వరా. ఇలా ఉండగలిగితే దూర్జడికి దొరికినట్టే మనకి కృష్ణదేవరాయలు లాంటి రాజు దొరుకుతాడు. కృష్ణదేవరాయలు ఎంత మంచి రాజు! ఒక చమత్కార పద్యం ద్వారా చెప్పాడు అలసాని పెద్దను. ఆయన ఆస్థానంలో ఉండగా అలసాని పెద్దను అడిగట్ట, ఏమండి పెద్దన గారు, మీ కవులందరికీ ఏమిటో అసలు వచ్చేటప్పుడు వస్తే ఒళ్ళు తెలియదు, తర్వాత ఏమో మళ్ళీ డబ్బులు లేక భేదవాళ్ళు అయిపోతూ ఉంటారు, ఎప్పుడు నాలాంటి రాజులే పరిపాలించరు కదా, మరి నా తర్వాత ఎవరు వస్తారో నాకేం తెలుసు, అసలే బహుమనీ సుల్తాన్లు ముస్లింలు విపరీతంగా దండయాత్రలు చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాం
అంచేత నా జీవితంలో నాకేం జరుగుతుందో తెలియదు, నా తర్వాత రాజులు మిమ్మల్ని మీ అబ్బాయిలు ఏమైనా పోషిస్తారా, అందుకని కాస్త ఎవరైనా 4 రూపాయలు వెనకేసుకోబోయారా అన్నట్ట. నేను మీకు అగ్రహారాలు ఇచ్చాను, పొలాలు ఇచ్చాను, గృహాలు ఇచ్చాను, వాటి మీద ఏదో ఆదాయం వస్తుంది కదా, కాస్త వెనకేసుకోండి. అల్లసాని పెద్దన్న గారి అతి చమత్కార పద్యానికి స్వాగతం. ఇంతంత సొమ్ములు ఇచ్చాం మీకు, నాకేం లేదండి, మీరు బాగుపడాలి. సాధారణంగా మీ కవులకు అందున బ్రాహ్మణులకు ఏమిటంటే ఉన్నప్పుడు శుభ్రంగా జంతికలు ఉండేస్తారు, మర్నాడు శుభ్రంగా మళ్ళీ చెంబు దోముకుని బయలుదేరతారు. ఆ స్థితి రానివ్వకండి. ఏమన్నా దాచుకున్నారా అని అడిగాడు. వెంటనే అల్లసాని పెద్దన, ఆయన కవి కదా, చమత్కారంగా చెప్పడం, ఏమిటండి రాజుగారు మీరు అమాయకులు, మా కావ్యాలన్నీ ఇన్ని చదివారు విన్నారు, మళ్ళీ ఇలా అడుగుతారు, ఏదో దాచుకుంటూ ఉంటాయేటండి. కలనాటి ధనములక్కరగల నాటికి పొంద కమల గర్భు నివశమే నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవసని సికిన్. కలనాటి ధనములు, ఏదో ఓ రోజు మీరు డబ్బు ఇచ్చారు బాగానే ఉంది, పొలం ఇచ్చారు, పంట ఇచ్చారు బాగానే ఉంది, ఏదో తినేస్తామండి అప్పటికప్పుడు, మా బ్రాహ్మణ పనే సుఖంగా వండుకుని తినేస్తాం, 10 మందికి పెట్టేస్తాం. ఇవేవి శాశ్వతం కాదని మాకు తెలుసు, ఎప్పుడు ఆనందం ఒకటి పొందేయాలి. మీరు ఏమిటో దాచిపెట్టుకుంటారు, మీరు ఉండరు. ఓ రకంగా ఇదే తెలివి. మరి ఏదో బ్రాహ్మణులు ఏదో అగ్రహారాలు అమ్మేశారు, ఆస్తులు అమ్మేశారు అంటారు, కానీ ఎందుకు అమ్మారండి? వాళ్ళు తిన్నారు, 10 మందికి పెట్టారని తప్పే ఉంది. అన్ని అనుభవాలు పొందారు, సుఖంగా 4 చేసుకుని తిన్నారు, 10 మందికి పెట్టారు. గొప్పతనమేగా. ఎవరికి పెట్టకుండా మనము తినకుండా ఓ మూటలు కట్టి లాకర్లో ఇప్పుడు నల్లధనం పెట్టారు, ఎక్కడ ఏమైంది మొత్తం లాక్కొస్తారు, వీళ్ళంతా పోతారు. ఎందుకది దాచడం? బ్రాహ్మణ పనినైనా అడిగితే శుభ్రంగా తిన్నారు, పెట్టారు, జీవితం అన్నీ అనుభవించారు. ఇంకా ఓపుకున్న వాళ్ళు రకరకాల భోగాలు అనుభవించారు, వారికి పెట్టారు. మహానుభావులు, దానికేముంది, వారి జ్ఞాన సంస్కారాలను బట్టి చేశారు. అందరికీ నమస్కారం. అందుకని ఏమిటో దాచుకోమంటావు వెర్రివాడ కృష్ణదేవరాయ, దాచుకుంటే మాత్రం అక్కరగల నాటికి పొంద కమల గర్భుని వశమే, డబ్బు దాచుకుంటే ఉంటుంది ఏమిటే, అదో వేదాంతం. అది బ్రహ్మదేవుడికి మాత్రం ఎప్పుడు ఏది రాసిపెట్టుందో అదే వస్తుంది. వేదాంతం అంటే ఇదే, ఏది రాసిపెట్టుందో అది వస్తుంది, కానీ మనం దాచుకుంటే మాత్రం ఉంటుంది ఏమిటి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడు? లోకంలో కవి అన్నవాడికి ఏం చెప్పదలుచుకుంటే అది దొరుకుతుంది. నిజంగా దాచుకుంటే మంచిదన్న విషయం చెప్పొచ్చు, దానికి ఉదాహరణలు ఉన్నాయి, కానీ చెప్పరుగా. వర్షం కురుస్తుంది, చెరువుల్లోనూ వాటిలో దాచుకున్నాం, మరి దాచుకోవడమే, మరి తర్వాత వర్షం లేనప్పుడు చెరువులు ఉపయోగపడలేదా? అది చెప్పట్లా. ఏది చెప్పాడు చూడండి, ఈయన వాదాన్ని సమర్థించుకుందుకు. ఆ దాచుకుంటే ఉంటుంది ఏమిటి? నెలనడిమి నాటి వెన్నెల అలవడుని గాదెవోయ అమవసని సికిన్. కృష్ణదేవరాయ, పున్నమి నాడు వెన్నెల ఉందయ్యా, వెన్నెల చూడాలి, వెంటనే వెళ్ళాలి, డాబా మీదకి వెళ్ళాలి చూడాలి, మేడ మీదకి వెళ్ళాలి చూడాలి, కనీసం రోడ్డు మీదకి వెళ్ళాలి చూడాలి. అంతేగాని నాకు ఇప్పుడు ఖాళీ లేదు, చాలా ఊపిరి ఆడట్లేదు, అందుకని ఈ వెన్నెలను నేను అమావాస్య నాడు చూస్తాను అని పెట్టులో పెడతావా? అమావాస్య నాడు వెన్నెల ఉంటుందా? నువ్వు పెట్టులో పెడితే మాత్రం. కవి ఉదాహరణ ఎంత బాగుంది. అలసాని పెద్దన స్థాయికి తగిన ఉదాహరణ. ఆయన వెన్నెల్లా ఆలోచిస్తాడు, వెలవెలపోతే ఎందుకు ఆలోచిస్తాడు? అలాగే ఆలోచించాడు. నిజమే, వేదాంతంలో కూడా చెప్తారు వివేక చూడమణిలో, చంద్రుని చూడాలి, వెన్నెలను ఆస్వాదించాలంటే నువ్వు స్వయంగా వెళ్ళి చూడాలి, కానీ ఎవరో చూస్తే నీకు ఆనందం కలగదు కదా. భగవద్ దర్శనం కూడా అంతేనయ్యా, నువ్వు స్వయంగా చూడాలి, కానీ ఎవరో చూపించడం ఏమిటి? లేదా ఆ చూసిన వాడిని చూసి దండం పెట్టుకోవడం ఏం పిచ్చిది? నువ్వు చూడు స్వయంగా, నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకు సాధ్యం కాదు? ఆయనకెందుకు సాధ్యమైంది? ఈ ఆలోచన చేస్తే చాలా మందిని భక్తులు గాను శిష్యులు గాను ఈ ఊరికి ఈ బృందాల్లో చేరడం మానేసి మన ప్రయత్నం మనం మొదలు పెడతాం. అప్పుడు అందరం బృందావన కృష్ణులమే, గోవిందుడు అందరి వాడేలే. నేను అందరి వాడిని అవుతాను మొర్రు అంటే వద్దు, మా గురువు గారి దగ్గరే ఉండు, నా దగ్గరికి రావద్దు, నేను నా గురుసేవ చేసుకుంటా. గోవిందుడు నేరుగా మనకు కొడుతుండే, దేనికండి గురువు బరువును? ఇదో మాయ పెరిగిపోతాం దేశంలో, గురువులు ఎక్కువైపోయారు, శిష్యులు తక్కువైపోయారు. ఇది పోవాలంటే అర్థం అవ్వాలి. నెల నడిమి నాటి వెన్నెలని చూడాలంటే పున్నమి నాడు చూడాలి, కానీ అమావాస్య నాడు పెట్టులో పెట్టి గాది పోయే. గాది అంటే అప్పుడు ధాన్యం గాదిలో పోసేవారు. గాదిలో పోసి దాచిపెడితే అమావాస్య నాడు తీసుకుని వాడుకుందామంటే కుదురుతుందా? మరి వెన్నెలంటే కుదరదు కానండి. అలసాని పెద్దన గారి ఉదాహరణ మనం కాస్త క్రాస్ ఎగ్జామినేషన్ చేద్దాం, అడ్డంగా వాదిద్దాం. వెన్నెలంటే కుదరదు, కానీ ఆయనే గాదే పోయా అన్నాడు కదా. మరి సారవా పంట డిసెంబర్లో వస్తే, మార్గశిర మాసంలో వస్తే దాన్ని గాదెల్లో పోసేవారు పూర్వం. మరి అది మళ్ళీ తర్వాత దాడవ ఉండేది కాదు. మళ్ళీ డిసెంబర్ వచ్చే వరకు పంట లేదు. కావలసినప్పుడల్లా గాదిలోంచి ధాన్యం తీసి వాడుకున్నారా లేదా? అదే కదా కృష్ణదేవరాయలు చెప్పింది. అంటే కవులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇష్టమైతే ఒకలా మాట్లాడతారు, ఇష్టం లేకపోతే ఇంకోలా మాట్లాడతారు. అందుకే కవి నాలుగుకు 2 వైపులా పొదునంటారు. ఇలాగా ఇంత గొప్ప రాజు ఉన్నాడు కాబట్టి నిజానికి అలసాని పెద్దన గారి పరిస్థితి కృష్ణదేవరాయలు వెళ్ళిపోయాక ఏమైంది? ఆయన ఏదో కొద్దిగా ఉన్నాయేమో, ఎంతమంది ఇబ్బంది పడ్డారు. శ్రీనాథుడు
రెడ్డి రాజులు ఇచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు ఇలాగే వెన్నెల అమావాస్య నాడు ఉంటుందా అని ఖర్చు పెట్టి బారేస్తే తర్వాత ఎంత యాతన పట్టాడండి. కొరడాలతో కొట్టారు మహానుభావుడిని, పన్ను కట్టలేదని. అంచేతన జీవితంలో పెద్దనగారి పద్యం చమత్కారానికి వినియోగిస్తుంది, కానీ మనం ఆచరించడానికి అది పనికిరాదు. ఊరికి చమత్కారానికి సరదాగా చెప్పుకున్నాం. కానీ అలాంటి కృష్ణదేవరాయల లాంటి రాజు దొరికితే అంతకంటే కావలసిందేముంది? అటువంటి రాజే కేంద్రాన్ని, రాష్ట్రాలని అన్నిటినీ పరిపాలించాలని కోరుకుందాం. సెలవు.